హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు 5 పాయింట్లు ఖచ్చితంగా గమనించండి. అందులో ఫస్ట్‌ది సమ్ ఇన్ష్యూర్డ్. అందరూ 3,00,000 సమ్ ఇన్ష్యూర్డ్ ఉంటే సరిపోతుందనుకుంటారు. కానీ మెడికల్ ఇన్‌ఫ్లేషన్ అనేది 10-14% వరకు పెరిగింది. అందువల్ల ఖచ్చితంగా 5-10 లక్షలు సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకోవాలి. రెండవది రూమ్ రెంట్ క్యాపింగ్. కొన్ని కంపెనీలు సమ్ ఇన్ష్యూర్డ్‌లో 1% మాత్రమే రూమ్ రెంట్‌కి ఇస్తాయి. అందువల్ల రూమ్ రెంట్ క్యాపింగ్ లేనటువంటి పాలసీని తీసుకోండి. మూడవది వెయిటింగ్ పీరియడ్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లాంటివి ఉంటే వెయిటింగ్ పీరియడ్ అనేది 2-4 సంవత్సరాల మధ్య ఉంటుంది. నాలుగవది సబ్లిమిట్స్ అండ్ కన్జ్యూమబుల్స్. కొన్ని కంపెనీలు స్పెసిఫిక్ డిసీజ్కి సమ్ ఇన్ష్యూర్డ్‌లో ఇంత భాగం మాత్రమే ఇస్తామని చెప్తాయి. మీ డిసీజ్ని బట్టి సమ్ ఇన్ష్యూర్డ్‌లో ఎంత పర్సెంటేజ్ వర్తిస్తుందో చెక్ చేసి తీసుకోండి. కన్జ్యూమబుల్స్ అంటే గ్లవ్స్, పీపీఈస్, ఇంప్లాంట్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కవర్ అవుతాయి. ఈ రైడర్ ఖచ్చితంగా తీసుకోండి. ఐదవది నో క్లెయిమ్ బోనస్ అండ్ రిస్టోరేషన్. పాలసీ తీసుకున్న ఇయర్లో ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ అనేది వర్తిస్తుంది. కొన్ని కంపెనీలు క్లెయిమ్ చేసినా సరే సమ్ ఇన్ష్యూర్డ్ని డబుల్ చేస్తున్నాయి. అలాగే రిస్టోరేషన్ బెనిఫిట్. పాలసీలో మీకు సంబంధించిన సమ్ ఇన్ష్యూర్డ్ని మీరు వాడుకున్నప్పుడు డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డే మళ్ళీ మీ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది రిజిస్టర్ అవుతుంది. బోనస్ పాయింట్ ఏంటంటే కోపేమెంట్ ఆప్షన్. మీరు తీసుకునేటువంటి పాలసీలో కోపేమెంట్ ఆప్షన్ లేకుండా చూసుకోండి. ఈ ఆప్షన్ కనుక ఉంటే మీ సమ్ ఇన్ష్యూర్డ్ నుంచి కాకుండా 10-30% మీ పాకెట్ నుంచి అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఈ 6 పాయింట్స్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చెక్ చేసుకున్న తర్వాతే పాలసీ తీసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.